ఇచ్చి ప్రభువా మీరు మమ్మల్ని కొన్నందుకై నేను స్తుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను. నీ యొక్క స్వకీయ సంపాద్యముగా, నీ యొక్క ప్రతిష్ఠిత జనముగా మీరు మమ్మల్ని చేసుకున్నందుకై దేవానికి స్తోత్రం ఆరాధిస్తున్నాను. ప్రభువా ఎవరు పాడని గీతమును నిన్ను గూర్చి పాడుటకై హేతువు లేకయే మీరు మమ్మల్ని ప్రేమించినందుకై నేను స్తుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దినమున సమాజముగా కూడి నిన్ను ఆరాధించుటకు, నీ నామాన్ని ఘనపరచుటకు, నీ నామమును గొప్ప చేయుటకు మమ్మల్ని సమకూర్చినందుకై నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా లోకములో అనేకమైన తెగులు ఉండగా ప్రతి విధమైన తెగుల నుంచి, ప్రతి విధమైన కీడు నుంచి, ప్రతి విధమైన అపాయము నుంచి మనం తప్పించి మీ యొక్క సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచుకొని నీ పరిశుద్ధ మందిరంలోనికి, బేతేలులోనికి మమ్మల్ని నడిపించినందుకై దేవునికి స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా చేరి వచ్చిన మేము ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించులాగున మాకు సహాయం వచ్చి, నువ్వు కోరిన ఆరాధన, నీకు ఇష్టమైనటువంటి ఆరాధన మేము చేయుటకు సహాయం వచ్చి, మా హృదయాల్లో మీ కార్యము జరిగించి సహాయం ఇచ్చి. ప్రభువా వాక్యము వివరించి చెప్పడానికి నేను ఎంతో అత్యల్పుడను. కేవలం నీ నామంలో నేను నిలబడుతుండగా ప్రభువా నీ రక్తాన్ని నా మీద ప్రోక్షించి నన్ను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నా నోట నీ వాక్కులు ఉంచి నీ పాత్రగా, నీ పనిముట్టుగా నన్ను వాడుకొనుము సహాయం ఇచ్చి, చేరి వచ్చిన ఏ ఒక్కరు కూడా ఖాళీగా వెళ్ళకుండాన్నట్లు, దుఃఖముఖలై బాధతో నిరాశతో వెళ్ళకుండాన్నట్లు మీ సన్నిధిని మాకు అనుభవింపచేయమని, నీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని, ప్రతి విధంగా అపవాది క్రియలన్నిటి లయపరచమని ఘనమైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామమున మీకందరికీ వందనములు. లోకంలో మనం కాపాడుచు భద్రపరుస్తున్న దేవుడు బిడ్డలమై ఉన్నాము కనుక ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు, ఆయన మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఇందాక మనం పాడిన పాటలో కూడా జ్ఞాపకం చేయబడతా వచ్చి, భూజనముల్లో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేసినాడంట? ప్రేమించి క్రయధనం ఇచ్చాడంట. కాబట్టి మనల్ని ప్రేమించి క్రయధనం ఇచ్చిన దేవుణ్ణి ఆరాధించడానికి ఈ ఉదయకాలం ముందు తన సన్నిధిలోనికి, తన మందిరంలోనికి మనం నడిపించిన దేవునికి వందనస్తులమై ఉంటా ఉన్నాం. లోకంలో రకరకాలటువంటి తెగుళ్ళు, రకరకాలటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభు మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మనం భద్రపరుస్తున్నాడు. ప్రభు చెప్పాడు కదా, ఏ తెగులును మీ గుడారమునకు సమీపించడం. నేను అనుకుంటానన్నమాట ఏంటంటే, ప్రతి ఒక్కరూ, ప్రతి విశ్వాసి ఏమని చెప్పాలి? నేను భయపడము, మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు అనే మాట ప్రతి విశ్వాసి నోటి నుంచి రావాలి అని నేను ఆశపడుతున్నాను అన్నమాట. ఆ దినాన గతంలో మన భక్తులు, మన పితరులు పాడుతూ వచ్చినారు ఏంటంటే, మేము భయపడం. ఎందుకు భయపడము? ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు అనే పాట ప్రతి విశ్వాసి నోట ఉండాలని నేను ఆశపడుతున్నాను అన్నమాట. లోకంలో ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు తన బిడ్డలను కాపాడి భద్రపరిచేటువంటి వాడు. నేను నా కొలీగ్స్తో కూడా చెప్తాను అన్నమాట, అయ్యా దేవుని లిస్టులో, ఈ కరోనా లిస్టులో దేవుడు నన్ను పెట్టాడు అంటే నేను వెళ్తాను. ఒకవేళ
ఈ కరోనా లిస్టులో నీ పేర్లు ప్రసాదు అంటే నేనేం చేయబడతాను? బ్రతికింపబడతా. ఒకవేళ ఈ లిస్టులో ఉన్నావు ప్రసాదు అని దేవుడు చెప్పాడంటే నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నేను కాపాడబడలేను అని నా కొలీగ్స్తో చెప్తానన్నమాట. కాబట్టి నేటి దినాన మనం సజీవులమై ఉన్నాము అంటే కేవలం ఆయన యొక్క కృపను బట్టి. కాబట్టి ప్రభువుకు మీకు ఈ సమయంలో వందనములు చెల్లిస్తున్నాను. ఎందుకంటే చాలా కాలం తర్వాత, బహుకాలం తర్వాత మనం ఈ తిరిగి మీ మధ్య నేను నిలవబడ్డాం. అంటే వాక్యం చెప్పడానికి నేను కాదు, కానీ దేవుడు ఈ రీతిగా ఈ పరిస్థితిని కల్పించి మీ మధ్య తీసుకొని వచ్చినాడు. మిమ్మల్ని చూసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చినాడని దేవుని స్తుతిస్తున్నాను. చూడండి, కీర్తన గ్రంథము 138, కీర్తన గ్రంథము 136. అక్కడ ఒక భక్తుడు చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునే. అంత మాత్రమే కాదు, మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. కాబట్టి ఒక భక్తుడు గతములో తన పితరులను దేవుడు ఏ రీతిగా జ్ఞాపకం చేసుకున్నాడో, ఏ రీతిగా శత్రువు చేతి నుంచి విడిపించినాడో జ్ఞాపకం చేసుకుని తాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ భక్తుడు అంటా ఉన్నాడు 26వ వచనంలో, ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్తున్నటువంటి భక్తుడు ఏమంటా ఉన్నాడంటే, గతములో వారు దీనదశలో ఉన్నప్పుడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడని, ఎలాంటి దీనదశలో వారు ఉంటున్నారో తాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, గతంలో వారు ఎవరి చేతిలో ఉంటూ వచ్చినారో వారు ఆ భక్తుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. చూడండి, మనం చూస్తూ వచ్చినట్లయితే నిర్గమాకాండము 1వ అధ్యాయం, నిర్గమాకాండము 1వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. నిర్గమాకాండము 1వ అధ్యాయము 14వ వచనం అందరం కలిసి. వారు ఇశ్రాయేలుల చేత చేయించుకుని నా ప్రతి పని కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలుని ఏం చేస్తూ ఉన్నారంట? వారి ప్రాణములను విసిగిస్తూ ఉన్నారు. అనగా ఐగుప్తీయుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులను ఏం చేస్తూ ఉన్నారు? విసిగిస్తూ ఉన్నారు. ఎంతగా విసిగిపోతూ ఉన్నారంటే, కఠినమైన సేవ వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కఠినమైన సేవ చేయటం బట్టి ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు విసిగిపోతూ ఉన్నారు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే 1వ అధ్యాయం 12వ వచనంలో రాయబడుతుంది, ఐగుప్తీయులు వారిని శ్రమ పట్టిన. ఐగుప్తులు ఏం చేస్తూ ఉన్నారంటే ఇశ్రాయేలీయులు శ్రమ పెడతా ఉన్నారు. ఐగుప్తీయులు ఇశ్రాయేలుని ఏం చేస్తూ ఉన్నారు? కఠినమైన సేవ చేయిస్తూ ఉన్నారు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, 2వ అధ్యాయము, నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం అందరం కలిసి చదువుతాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులు బట్టి నిట్టూర్పులు పెడతారు. వారి జీవితంలో ఏముంది? నిట్టూర్పు ఉంది. వారు విసిగిపోయిన జీవితం కలిగి ఉన్నవారుగా ఉంటా ఉన్నారు. కఠినమైన సేవ చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ప్రభువు అంటా ఉన్నాడు 3వ అధ్యాయము 7వ వచనం అందరం చదువుదాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను చూచుకున్నా. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి ఏముందంట? బాధ ఉందన్నమాట. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకి ఏముంది? నిట్టూర్పులు ఉంటా ఉన్నాయి. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులకి ఏముంది? శ్రమ ఉంది. అంత మాత్రమే కాదు, అక్కడ 7వ వచనం చివరి భాగం రాయబడుతుంది, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. అనగా వారి జీవితాలు ఎట్లా ఉన్నాయంట? దుఃఖముతో ఉంది. ఇశ్రాయేల్ యొక్క జీవితాలు ఐగుప్తులో ఎలాగున్నాయంటే వారు విసిగిపోయిన వారుగా ఉంటా ఉన్నారు. వారు కఠినమైన సేవ చేస్తూ ఉంటా ఉన్నారు. ఐగుప్తుల చేత శ్రమ పెట్టబడతా ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు బాధింపబడుతూ ఉన్నారు.
అంత మాత్రమే కాదు, వారు దుఃఖములతో ఉంటా ఉన్నారు. చూడండి, వారి జీవితాలు దుఃఖము, బాధ, నిట్టూర్పు, శ్రమ, ఇలాంటి పరిస్థితులు వారికి ఉంటా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉండగా దేవుడు వారిని ఏం చేసినాడంట? జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? శ్రమలో ఉన్నవారిని, దుఃఖములో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని ఆ భక్తుడు అంటా ఉన్నాడు, గతములో తమ పితరులు లేకపోతే వారు అనుభవించిన ఆ శ్రమను, ఆ దుఃఖమును, ఆ బాధను తాను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాలమందు మనము ప్రభు యొద్దకు రాకముందు నా జీవితంలో కూడా ఎలాగున్నాయంటే దుఃఖముతో, బాధతో, నిట్టూర్పులతో ఉన్నటువంటి జీవితం. కనుకనే ప్రభు అంటా ఉన్నాడు, చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం. అందరం చదువుదాము. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు, అనగా కనానీయులకు, హితీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివీయులకు, ఎబీషీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు నేను దిగివచ్చి. ఇశ్రాయేలీయులు శ్రమ పట్టబడుచుండగా, ఇశ్రాయేలీయులు నిట్టూర్పులతో ఉండగా, ఇశ్రాయేలీయులు దుఃఖముతో ఉండగా, ఇశ్రాయేలీయులు బాధపడుచుండగా, ఇశ్రాయేలీయులు హింసించబడుచుండగా దేవుడు ఏం చేశాడంటే వారిని విడిపించడానికి దిగి వచ్చినాడు. ఆయన దిగి వచ్చి ఉంటా ఉన్నాడు. ఎందుకనగా శ్రమలో ఉన్నవారిని, దుఃఖములో ఉన్నవారిని, బాధలో ఉన్నవారిని విడిపించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. అందుకే మోషేతో అంటా ఉన్నాడు, మోషే, నేను దిగి వచ్చిన. ఎందుకు దిగి వచ్చాడంటే శ్రమలో ఉన్నవారిని నేను చూస్తూ ఉన్నాను, హింసలో ఉన్నవారిని నేను చూచాను, బాధలో ఉన్నవారిని నేను చూచాను, దుఃఖములతో, నిట్టూర్పులతో, విసిగిపోయిన జీవితాలతో ఉన్నవారిని నేను చూచాను. కనుక వారిని విడిపించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను. కాబట్టి మోషేతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. కనుక మోషేతో అంటా ఉన్నాడు, మోషే, నేను నిన్ను పంపుతూ ఉన్నా, ఐగుప్తుకు నువ్వు వెళ్ళి నా ప్రజలనైన ఇశ్రాయేలును విడిపించి తీసుకుంటా. ఆ బాధలో నుంచి, ఆ దుఃఖములో నుంచి, ఆ నిట్టూర్పులో నుంచి, ఆ శ్రమలో నుంచి వారిని విడిపించాలని నేను తలంచి ఉన్నాను, నేను ఉద్దేశించి ఉన్నాను. ఇందుకొరకై నేను నిన్ను పంపుతూ ఉన్నా. మోషే ప్రభువు చేత, దేవుని చేత పంపబడుతూ వచ్చాడు. అనేకమైనటువంటి అద్భుతములు, మహాశ్చర్య కార్యములు ఐగుప్తులో ప్రభు జరిగిస్తూ వచ్చాడు. అద్భుత రీతిగా దేవుడు తన ప్రజలను శత్రువు చేతిలో నుంచి, ఐగుప్తుల చేతిలో నుంచి, ఫరో చేతి నుంచి వారిని విడిపించినాడు. అయితే మనము కూడా ఎలాంటి స్థితిలో ఉంటా వచ్చినామంటే చూడండి, ఒక భక్తుడు అంటా ఉన్నాడు, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. ఒక వ్యక్తి అంటా ఉన్నాడు, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అందరం కలిసి చదువుదాం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు. ఒక వ్యక్తి అంటా ఉన్నాడు, అయ్యా, నేను దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా. ఏంటంటే మరణమునకు లోనైనటువంటి శరీరం నుండి నన్ను ఎవడు, అనగా తను తాను విడిపించుకోలేనటువంటి స్థితి. ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తు యొక్క చేతి నుంచి, లేకపోతే ఫరో కాడి క్రింది నుంచి తమను తామే విడిపించుకోలేనటువంటి స్థితి. అదే రీతిగా ఒక భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా, నేను మరణానికి లోనైనాను, ఇట్టి మరణంలకు లోనైనటువంటి శరీరం నుండి నన్ను ఎవడు విడిపించు. అంత మాత్రమే కాదు, ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే కీర్తన గ్రంథము 89, కీర్తన గ్రంథము 89, 48వ వచనం. అందరం కలిసి చదువుదాం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకో. మరణమును చూడని వాడు ఎవడు? అందుకొరికి ఆ భక్తుడు అంటా వచ్చినాడు, మరణము నుండి నన్ను విడిపించువాడు
కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు అనగా ఎవడూ లేడు. మరణము నుండి తప్పించుకునేవాడు లేడు. పాతాళ వశమును కాకుండా తప్పించుకునేవాడు ఎవడు లేడు. దేవుని వాక్యం చెప్తుంది, పాపము చేయవారినందరినీ పాతాళం ఏం చేస్తుందంట? పట్టుకుంటుందంట. కీర్తన గ్రంథంలో రాయబడుతుంది, పాపము చేయవారినందరినీ పాతాళం ఏం చేస్తుందంట? పట్టుకుంటుందంట. పట్టుకుంటే పాతాళం నుంచి ఎవరు కూడా విడిపించుకోలేడన్నమాట. అందుకే వాక్యం చెప్తుంది, పాతాళం యొక్క వశము కాకుండా తప్పించుకొనగలవాడు ఎవడు? ఎవరైనా నన్ను పట్టుకునే వస్తే ఈ సందులో నుంచి ఆ సందులో నుంచి ఈ సందులో నుంచి ఆడ ఈడ పరిగెత్తిపోవచ్చు, లేకపోతే ఇక్కడ ఇంట్లో దాక్కోవచ్చు. పాతాళం పట్టుకునే ఎవరు కూడా పాతాళం నుంచి ఏం చేయలేడు? తప్పించుకోలేడన్నమాట. ఎక్కడికి పోయినా అదే. ఇక్కడైనా ఏదైనా తప్పు చేస్తే, నేరం చేస్తే, లేకపోతే ఎక్కడైనా తలదాచుకోవచ్చు. ఆ సందులో ఈ సందులో, ఆ వీధిలో, ఆ ఊర్లో, ఆ దేశంలో, ఆ దేశంలో, ఈ దేశంలో, ఆ దేశంలో పారిపోయి దాక్కోవచ్చు. అయితే పాతాళ వశము కాకుండా తప్పించుకున్న నరుడు ఎవడు లేడన్నమాట. ఎంత దౌర్భాగ్యమైన స్థితి మానవునిదన్నమాట. పాతాళము యొక్క వశము కాకుండా నీవు నేను మనము తప్పించుకోలేనటువంటి స్థితి. పాతాళంలో ఏముంది? వేదన, దుఃఖము, బాధ, నిట్టూర్పు. అక్కడ పురుగు చావు, అగ్ని ఆరదు, పురుగు చావు. ఇక్కడైనా ఎవరైనా మంటలో చిక్కుంటే ఏమొస్తాయి? అవి ఫైర్ ఇంజిన్స్ వస్తాయి. గంటలో వచ్చేస్తాయి, అర్ధ గంటలో వచ్చేస్తాయి. ఎక్కడున్నా కూడా వందలకు వచ్చేస్తాయి, వందల సంఖ్యలో వచ్చేస్తాయి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యము వేదన, ఏడ్పు, బాధ. అట్టి స్థితిలో నుంచి నిన్ను నన్ను మనల్ని మనమే విడిపించుకోలేనటువంటి స్థితి, దాని నుంచి తప్పించుకోలేనటువంటి స్థితి. అందుకొరకే ఆ భక్తుడు అంటా వచ్చినాడు, అయ్యా ఇట్టి మరణానికి నేను లోనైపోయానే, నన్ను ఎవడు విడిపించు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు అందరూ కలిసి చదువుదాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము ఎవరి బలము గలవాని చేతిలో ఉన్నామంట? మరణము యొక్క బలము గలవాడు ఎవరంట? అతను అపవాది. నీవు నేను మనమందరము అపవాది చేతిలో ఉంటా వచ్చినాం. అపవాది యొక్క చేతిలో నుంచి విడిపించబడలేని స్థితి. ఎందుకనగా అపవాదికి ఏం బలం ఉందంట? మరణ బలం ఉందన్నమాట. వాని బలము, వాని చేతిలో నుంచి ఎవడు కూడా ఏ వ్యక్తి కూడా తను తాను తప్పించుకోలేడు, విడిపించుకోలేనటువంటి స్థితి. ఇంకా కొలెసీలకు రాసిన పత్రికలో చూస్తూ వచ్చినట్లయితే, కొలెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుదాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, చాలు, ఎవరి అధికారంలో ఉన్నామంట? అంధకార సంబంధమైన అధికారం. అంధకార సంబంధమైన అధికారము కలిగిన అపవాదిలో చేతిలో నుంచి నీవు నేను మనము విడిపించబడలేనటువంటి స్థితి. పాతాళము యొక్క వశము కాకుండా తప్పించుకోలేనటువంటి స్థితి. మనం చూస్తూ వచ్చినట్లయితే సేనాదయం పట్టిన వ్యక్తిని గురించి మనం చూడవచ్చు. సేనాదయం ఒక వ్యక్తిని పట్టింది. అంటే ఒక వ్యక్తిని ఎన్ని దయ్యాలు ఆక్రమించుకున్నాయి? సేన అనగా 3000 మంది దయ్యాలు ఒక వ్యక్తిని ఆక్రమించుకున్నాయన్నమాట. ఆ వ్యక్తిని ఎవ్వరు కూడా ఏం చేయలేకపోతా ఉన్నారు? సాధు చేయలేకపోతా ఉన్నారు, బాగు చేయలేకపోతా ఉన్నారు. కారణం ఏంటంటే ఆ వ్యక్తిలో ఎంతమంది ఉన్నారు? 3000 దయ్యాలు ఉన్నాయన్నమాట. నీవు నేను మనం రక్షణ పొందక మునుపు మనలో ఏమున్నాయి? దయ్యాలు ఉంటా వచ్చినాయి. ఆ వ్యక్తి దయ్యములతో ఉంటా వచ్చినాడు. ఇక్కడ మళ్ళీ సహజంగా కొంతమంది దయ్యాలు వస్తే గాలి శక్తి పడిపోతారు. మనం అట్లా పడిపోలేదు కదా, మనకు అట్లాంటి దయ్యాలు లేవు కదా అని మనం అనుకోవచ్చు. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరి హృదయములో దేవునికి చోటు ఇవ్వలేదో వారిలో ఎవరు నివాసం చేస్తాడు? సాతాను నివాసం చేస్తాడు. సాతాను ఒక్కడే కాదు, సాతాను యొక్క సైన్యం
నేను ఒక్కడనే వచ్చి ఉన్నాను రా, నేను ఒక చాలు అని చెప్పడు సాతాను. ఒక గ్రంథంలో రాయబడుతుంది వాక్యం, ఒక వ్యక్తి యొక్క ఇల్లు పూర్తిగా ఊడబడి చూచి వాడు మరి ఏం చేసినాడంట, మరీ ఎక్కువ అధికమైనటువంటి దయ్యాలను పిలుచుకున్నాడంట రెండని. కాబట్టి ఆ వ్యక్తి సేనాదయం పట్టినవాడు. ఆ వ్యక్తి ఎక్కడ తిరుగుతా ఉన్నాడు? ఎక్కడ తిరుగుతున్నాడు? ఊర్లో కాదు, సమాధుల్లో తిరిగినాడు. సమాధులు ఏమైనా ఉంటాయా? ఏం కనిపిస్తాయి అక్కడ? అందరూ చనిపోయిన వారే. సమాధుల తోళ్ళకి మనకి పోతే మనకు కూడా అనిపిస్తుంది, నిరాశ వచ్చేస్తుంది అనమాట. ఏంద్రా ఈ బ్రతుకు, ఎంతకాలం బ్రతికినా ఇంతే కదరా, ఏముంది ఇక్కడికి సమాధిలో పోయిన తర్వాత మీరు ఎప్పుడైనా ఆలోచించేయండి. మరి సమాధిలో పోయిన తర్వాత నిరాశ వచ్చేస్తుంది. ఏముంది ఎంత బ్రతికినా ఇంతే కదా, ఒకరోజు నేను కూడా ఇక్కడికి రావాల్సినని కదా, ఏంటి కష్టాలు, ఏంటి సమస్యలు, ఏంటి బాధలు, ఏంటి పరిస్థితి. కాబట్టి ఆ వ్యక్తి ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు? సమాధుల్లో తిరిగినాడు. ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు? బుద్ధిగా నడుచుకుంటున్నాడా? అల్లరి చేస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తను తాను ఏం చేస్తూ ఉన్నాడు? గాయపరుచుకుంటూ ఉన్నాడు. అనగా అపవాది యొక్క చేతిలో ఉన్న వ్యక్తి యొక్క జీవితం ఎలాంటంటే నెమ్మది లేని స్థితి, తను తాను గాయపరుచుకునేటువంటి స్థితి, నిరాశ నిస్పృహతో ఉన్నటువంటి స్థితి, సమాధుల్లో ఉన్నటువంటి స్థితి. ఆ వ్యక్తిని ఎవరు కూడా ఏం చేయలేకపోయినారు? సాధు చేయలేకపోయినారు. కారణం ఏంటంటే ఏ వ్యక్తి కూడా విడిపించలేడు, ఏ వ్యక్తి కూడా తోటి సహోదరిని బాగు చేయలేడు, ఏ వ్యక్తి కూడా తోటి సహోదరుని ఆ అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడిపించలేడు. ఏ వ్యక్తి పాతాళ వశము కాకుండా తాను తప్పించుకోలేడు, ఇతన్ని కూడా తప్పించలేడు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు దుఃఖములో ఉండగా, బాధలో ఉండగా, నిరాశలో ఉండగా, నిట్టూర్పులో ఉండగా, హింసలో ఉండగా, శ్రమలో ఉండగా వారిని విడిపించడానికి దిగి వచ్చిన దేవుడు మోషేను పంపుతూ వచ్చినాడు. అయితే నీవు నేను మనము మరణ బలము గలవాని చేతిలో ఉండగా, అపవాది చేతిలో ఉండగా, అంధకార సంబంధమైన అధికారం కలిగిన సాతాను చేతిలో ఉండగా ఆయన నిన్ను నన్ను మనం విడిపించడానికి దేవుడే దిగి వచ్చినాడు. అక్కడైతే దేవుడు మోషేని పంపాడు, కానీ ఇక్కడ ఎవరు వచ్చారంటే దేవుడు తన ప్రియ కుమారుని పంపినాడు. కాబట్టి నేను అనుకుంటాను, ఇశ్రాయేలీయుల కంటే మనం భాగ్యవంతులం. ఇశ్రాయేలీయులకు ఐగుప్తు నుంచి విడిపించడానికి మోషేని పంపాడు, ఒక వ్యక్తిని పంపాడు. ఇక్కడ నిన్ను నన్ను మనలను సాతాను యొక్క చేతిలో నుంచి విడిపించడానికి, మరణ బలము గలవాని చేతిలో నుంచి విడిపించడానికి, పాతాళ వశం కాకుండా నీవు నేను విడిపించబడ్డానికి దేవుడే తన కుమారుని పంపినాడు. కాబట్టి కుమారుని పంపినాడు, తన ప్రియ కుమారుని లోకానికి పంపినాడు. కాబట్టి ఉదయకాలం మంది ప్రభువుని ఆరాధించాలి. ప్రభువా, నేను సాతాను చేత బంధించబడి నెమ్మది లేక దుఃఖముతో, నిట్టూర్పుతో, నిరాశతో ఉండగా, పాతాళ వశమును కాకుండా తప్పించుకోలేని స్థితిలో నేను ఉండగా, ఆ రెండవ మరణమును చూడక నేను బ్రతకలేనటువంటి స్థితిలో నేను ఉండగా నీ ప్రియ కుమారుని ఈ లోకానికి పంపిన. కాబట్టి నేను అనుకుంటా, ఇశ్రాయేలుల కంటే నీవు అన్ని జనులమైన మనము ధన్యులం. ఎందుకంటే దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపినాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది ఎట్లా విడిపించాడంట మనల్ని. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం అందరం చదువుతాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం అందరం చదువుతాం. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి విడిపించిన వాడు. చాలు. మనల్ని ఎట్లా విడిపించాడంట? ఆయన దిగి రావడం మాత్రమే కాదు, మనల్ని ఎట్లా విడిపించాడంటే తన రక్తము ఇచ్చి మనల్ని విడిపించినాడు. మాటతో కాదు, లేకపోతే ఏదో అద్భుతాలు చేసి కాదు, కానీ తన ప్రాణం ఇచ్చి, తన రక్తం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? విడిపించినాడు. కాబట్టి నిన్ను నన్ను మనల్ని విడిపించడానికి ఏం అవసరం వచ్చింది? రక్తం అవసరం వచ్చింది. పరిశుద్ధమైన రక్తం అవసరం వచ్చింది. అమూల్యమైన రక్తం అవసరం వచ్చింది. ఆ అమూల్యమైన రక్తమును చిందించుట కొరకై దేవాది దేవుడే రక్త మాంసంలో ఏం చేయబడ్డాడు? పాలివాడాడనమాట. ఆకాశ మహాకాశం పట్టి జాలినటువంటి దేవుడు
భూమిని తన పాదపీఠముగా, ఆకాశాన్ని తన సింహాసనంగా చేసుకొని పరిపాలన చేయుచున్నటువంటి దేవుడు ఏం చేయబడ్డాడు? శరీరంలో దారిగా రక్త మాంసంలో పాలువాడాడన్నమాట. కాబట్టి ఈ ఉదయకాలం మంది ప్రభువును ఆరాధించాలి. ప్రభువా, ఇట్టి స్థితిలో నేను ఉండగా నువ్వు రక్త మాంసంలో పాలువాడాయి, నీ రక్తమును ఆ సిలువలో రక్తం ఇస్తారు చాలామంది. ఎక్కడ? హాస్పిటల్లో ఇస్తారు. మంచిగా బెడ్ మీద పడుకోబెట్టి సెలైన్ ఇచ్చి ఏం చేస్తారు? రక్తం ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? అతను మంచిగా ఫుడ్ ఇస్తారు. అయితే యేసు ప్రభు అట్లా రక్తం ఇలా, ఆయన ఎలాగ రక్తం ఇచ్చాడు? సిలువలో కొట్టబడ్డాడు, సిలువలో గాయపరచబడ్డాడు, సిలువలో కొరడా దెబ్బలు తిన్నాడు. భయంకరమైనటువంటి వేదన, శ్రమ, బాధ ప్రభు అనుభవించినాడు. కాబట్టి ఉదయకాలం ముందు ప్రభువును ఆరాధించాలి. ప్రభువా, నా శ్రమను, నా దుఃఖమును, నా బాధను, నా వేదన, నా స్థితిని చూచి నాకు బదులుగా నువ్వు ఆ సిలువలో శ్రమ పెట్టబడితివే, నాకు బదులుగా నువ్వు కొట్టబడితివే, గాయపరచబడితివే, చూడనల్లని వాడిగా చేయబడితే. ప్రభువా, నేను నిన్ను ఆరాధిస్తున్నా, నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నా, ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకోగలను. కాబట్టి ఉదయకాలం ముందు ప్రభు యొక్క ప్రేమ జ్ఞాపకం చేసుకుందాం. ఆయన యొక్క ప్రేమను రుచించిన వారమై, ఎరిగిన వారమై ఉదయకాలంలో ప్రభు సన్నిధిలో సాయిలు పడు. ప్రభు ఆ సిలువలో బహు ఘోరముగా కొట్టబడుతూ వచ్చినాడు, బహు ఘోరముగా గాయపరచబడతా వచ్చాడు, ఉమ్మి వేయించుకుంటా వచ్చాడు, కొరడా దెబ్బలు తింటూ వచ్చినాడు, సహించుకుంటూ వచ్చినాడు. కాబట్టి తన రక్తం ఇచ్చి, తన ప్రాణం ఇచ్చి మనల్ని ఏం చేశాడు? విడిపించినాడు. నీకు నాకు ఆ రెండో మరణము లేదు. నా యవ్వన జీవితంలో మరణం అంటే చాలా భయపడేసేది. చిన్నపిల్లని మరణం చూసినప్పుడు ఇంకా భయం వేసేది. అరే, నాకంటే చిన్నపిల్లడు చనిపోయాడే, నాకు కూడా మరణం భయం వేసేది, మరణం భయం. అయితే మొదటి మరణము ఉండవచ్చు, కానీ ఆ రెండో మరణం, ఆ అగ్నిగుండంలో నుంచి ప్రభు నన్ను తప్పించినాడు. దేవుని వాక్యం చెప్పబడుతుంది, ఆ రెండో మరణం, ఆ అగ్నిగుండం నుంచి, ఆ వేదనకరమైన ఆ పాతాళ స్థలం నుంచి ఆయన నన్ను ఏం చేశాడు? తప్పించినాడు. యోహాను సువార్త 6:24 రాయబడుతుంది, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి ఎక్కడ దాటాడంట? జీవంలోనికి. ఒకప్పుడు నన్ను నేను విడిపించుకోలేను. అయితే ప్రభు నా పక్షమున, దేవాది దేవుడే ఆయన దిగి వచ్చి రక్త మాంసంలో పాలువాడై శిలువలో తన ప్రాణం ఇచ్చి ఆయన నన్ను మళ్ళీ ఏం చేశాడు? విడిపించాడు. ఇప్పుడు మరణపు ముళ్ళు నీకు నాకు లేదు. అందుకరికే రోమిలకు రాసిన పత్రిక అనుకుంటాను, మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఆయన మనకు ఆ మొదటి మరణం తప్పించాడు, ఆ రెండవ మరణం నుంచి తప్పించినాడు. కాబట్టి ఉదయకాలం మంది ప్రభును నీవు నేను ఆరాధించబోదాం. అంత మాత్రమే కాదు, పేతురు పత్రికలో రాయబడుతుంది, చీకటిలో నుండి ఎక్కడికంటే ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగు. ఒకప్పుడు చీకటి బ్రతుకులు, పాపపు బ్రతుకు, నీచమైన బ్రతుకు, అసహ్యమైన బ్రతుకు, అటువంటి బ్రతుకులో ఉన్న నిన్ను నన్ను మనల్ని తన రక్తము ద్వారా కడిగినాడు. తన పరిశుద్ధ రక్తం ఇచ్చి ఏం చేసినాడు? మనల్ని కడిగినాడు అన్నమాట. కడిగి ఏం చేశాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చినాడు. ఆయన మనల్ని ఇప్పుడు ఏం చేశాడు? వెలుగు సంబంధులుగా, పగటి సంబంధులుగా ఆయన నిన్ను నన్ను మనల్ని చేశాడు. నిర్గమాకాండంలో మనం చూస్తూ వచ్చినట్లయితే, వాళ్ళని విడిపిస్తాను, ఏం చేస్తాను? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నేను వారిని నడిపిస్తాను. అయితే ఈ దేవాది దేవుడు ఆయన మనలను పరమ కానానుని ఇవ్వబోతా ఉన్నాడు. ఎంతవరకు నడిపిస్తాడంటే మనల్ని చూడండి. కీర్తన గ్రంథము 84 79 48 దాకా 48 చివరి వచనం అనుకుంటాను. అందులో చదువుదాం. కీర్తన గ్రంథము 48 14 వచనం అందరం కలిసి చదువుతాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపిస్తాడు. ఎంతకాలం నడిపిస్తా అంటే మనల్ని? మరణము వరకు. ఈ మొదటి మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తూనే ఉంటాడు.
కీడుల నుంచి, అపాయముల నుంచి, శ్రమల నుంచి తప్పించి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మనకు శ్రమ వస్తే, ఒకప్పుడు మనకు బాధ వస్తే ఏదో ఒక స్నేహితుల దగ్గరకో బంధువుల దగ్గరకో వెళ్ళేవాళ్ళం. అయితే ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నాము? మన ప్రభు యొద్దకు. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన మనకు ఉపదేశం ఇచ్చి, ఆయన మనం నడవలసిన త్రోవను మనకు తెలియపరిచి నడిపిస్తూ ఉన్నాడు. అందుకే కీర్తన 23లో రాయబడుతుంది, ఆయన మనల్ని ఎక్కడ నడిపిస్తూ ఉన్నాడంట? పచ్చిక గల చోట్ల, శాంతికరమైన జలముల చెంత. ఒకప్పుడు శాంతి లేని స్థలంలో, భయంకరమైనటువంటి ఆ సమాధులు ఉండేటువంటి స్థలంలో, చీకటిలో ఉంటూ వచ్చినాం. అయితే ఇప్పుడు మనల్ని ఆయన సమాధానకరమైనటువంటి స్థలంలో, శాంతికరమైన జలముల యొద్ద, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను మనల్ని ఏం చేస్తున్నాడు? నడిపిస్తూ ఉన్నాడు. ఎంతవరకు నడిపిస్తాడు? మరణం వరకు. ఇంకా రాయబడుతుంది యెషయా గ్రంథంలో, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనుచు రక్షించువాడను. ఎంతకాలం అంట? ముదిమి వచ్చేంత వరకు ఆయన మనల్ని ఎత్తుకొనుచు రక్షించువాడుగా, నడిపించువాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభువా, ఇశ్రాయేలును విడిపించడానికి నీ దాసుడైనటువంటి మోషేను పంపుతూ వచ్చినావు. అయితే అపవాది చేతిలో ఉన్న నన్ను, సాతాను యొక్క చేతిలో ఉన్న నన్ను, అపవాది చేతిలో ఉన్న నన్ను మరణము నుండి విడిపించడానికి నాకు ఎవరు లేకపోగా, పాతాళ వశం నుండి నన్ను నేను తప్పించుకోలేని స్థితిలో నేను ఉండగా, నన్ను చూచి నీవే దిగి వచ్చావు. రక్త మాంసంలో పాలి వాడవై నీ రక్తమిచ్చి ఆ శిలువలో నీ రక్తమును ధారపోసి, అక్కడ రాయబడుతుంది యెషయా గ్రంథంలో, ఆయన తన ప్రాణమును ఏం చేశాడంట? ధారపోసాడంట. ఆ రీతిగా తన ప్రాణమును ధారపోసి మనల్ని విడిపించాడు మాత్రమే కాదు, నడిపిస్తూ ఉన్నాడు. పచ్చిక గల చోట్ల, శాంతికరమైన జలముల చెంత, సమాధానకరమైన స్థలంలో మనకు ఉపదేశం ఇచ్చి, బోధించి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇట్టి ఉన్నత స్థితిలోనికి ఆయన నిన్ను మనల్ని తీసుకొని వచ్చినాడు. కనుక ఉదయకాలం ముందు ప్రభువును మనము ఆరాధించి ఒక మాట చదువుకుందాం. చూడండి, నిర్గమాకాండము 18వ అధ్యాయము, నిర్గమాకాండము 18వ అధ్యాయము 10వ వచనం. అందరం కలిసి చదువుదాం. మరియు ఇత్రో ఐగుప్తు చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతి క్రింద నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును కాక. విడిపించిన దేవుడు ఏం చేయబడతా ఉన్నాడు? స్తుతింపబడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను మనల్ని విడిపించినాడు కనుక ఆయన మనము స్తుతించాం. ఆయన స్తుతులకు పాత్రుడు. కారణం ఏంటంటే ఆయన మనలను విడిపించిన దేవుణ్ణి సమాజముగా కూడి ప్రభువును ఆరాధించడం కాక. రెండు 257 పాత పాటల వస్తువులు 220. 257 పాత పాటల వస్తువుల్లో 220. ఒకటి 4 చరణం పాడుకుంటాం. 1వ చరణం 4వ చరణం. మేము భయపడము, మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము, దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించే,
దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంపుగా రక్షించే దేవారాత్రులు దేవుడే కాయున్ మేము భయపడము ఇక మేము భయపడము మేము భయపడము ఇక మేము భయపడము ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు చెప్పెను మాకు